పిఠాపురం సెక్షన్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క వంగాగీత, ఈసారి ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? ఒక వంగాగీత గారు, ఒక్కొక్క పవన్ కళ్యాణ్ గారు పోటాపోటీగా ఉన్నారంటున్నారు. ఒక పక్క చూసుకుంటే సెలబ్రిటీలు కానివ్వండి, వీళ్ళు కానీ స్వచ్ఛందంగా ఆల్రెడీ పృథ్వీరాజ్ కూడా మొన్న అనౌన్స్మెంట్ చేశారు. ఏదైతే శ్యామల గారి వ్యాఖ్యలు పైన వీటన్నిటి గురించి చిన్న విశ్లేషణ చెప్పండి. మన ఇప్పుడు పిఠాపురం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేస్తున్నాం. యాంకర్స్ అవనివ్వండి, జబర్దస్త్ టీమ్ అవనివ్వండి, మేము అందరం కూడా చాలా కష్టపడుతున్నాం. అక్కడ వాళ్ళు కష్టపడుతున్నారు, ఇక్కడ మేము కష్టపడుతున్నాం, ఆయన కష్టపడుతున్నారు. మా అందరికంటే కూడా తపన ఆయనకు ఒక్కళ్ళకే ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి ఉంది. చిరంజీవి గారు నిన్న ఒక వీడియో చేశారు నిన్న, అది దాన్ని బట్టి చూస్తే ఆయన చెప్పే దాంట్లో కళ్ళం నీళ్లు కూడా వచ్చాయి. వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో కూర్చొని ఏదైనా సరే చెయ్యొచ్చు, కానీ మన ప్రజల్ని గురించి అని ఆలోచించి ఆయన నిలబడినందుకు మనం కూడా ఏదైనా చెయ్యాలి. మేము చేస్తాం. వాళ్ళ ప్రాణాల కంటే ముందు మా ప్రాణాలు అట్టేసి మేము కాపాడుకుంటాం. పిఠాపురం అవనివ్వండి, ఎక్కడైనా సరే ప్రతి చోట మేము అక్కడ నియోజకవర్గంలో కంపల్సరీగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ వస్తారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, మేము ఓటేసి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చూసుకున్నట్లయితే సాయి ధర్మ తేజ్ గారికి ఏదైతే దాడి జరిగిందో, జస్ట్లో మిస్ అయ్యారు, ఆ కార్యకర్తకు తగలడం జరిగింది, దూర్సేసాతో దాడి చేయబోయారు. సో ఇవన్నీ చూసుకుంటే ఎలా ఉండబోతున్నాయి? రాజకీయాల్లో ఇది సంస్కృతిలాగా వచ్చేసుకుంటాం. అసలు ఎలా ఉండాలి? ఎవరు చేయించాలి? కుట్రండి, వాళ్ళు గెలవలేదని తెలిసిపోయి ఆ రకం కుట్ర చేసుకుంటున్నారు అంతే. వాళ్ళు ఏంటంటే కుట్రతో కాదు, మంచితనంగా కూడా కాకుండా అలా చేయడం అనేది రాళ్లతో ఆటలతో వీళ్ళు చూసారా ఎలా చేశారో. కానేశ్వర రాయి కనబళ్ళ జగన్ గారికి ఇక్కడ దెబ్బ తగిలింది అన్నారు. రాయి కనబళ్ళ ఇక్కడ తలకే పగలు కొట్టి ఒక కుర్రోడికి మాత్రం బాగా సీరియస్ అయిపోయింది చూసారా. సాయిధరం తేజ గారు కూడా వెళ్ళి ఆయన పలకరించడం కూడా జరిగింది. ఫ్యామిలీ అనేది బాగా జాలి గుణం అనమాట. ఇక్కడికి వచ్చారు, అలా హనుమాన్ జంక్షన్ వచ్చారు, గన్నవరం నియోజకవర్గం, ఇక్కడ కూడా మొత్తం అందరినీ బాగా చూశారు, వెళ్ళారు, పిఠాపురం వెళ్ళారు. అలా జరగడం మా అందరికీ బాధాకరం. అసలు ఎలా ఉందంటే ఆ కుర్రోడికి అలా జరిగింది, ఆయనకి అలా జరిగితే మనం అందరం బాధపడేవాళ్ళం. కుర్రోడి గురించి కూడా దేవుణ్ణి కోరుకున్నాం, కుర్రోడు తొందరగా కోలుకోవాలి, మాకు ఇంకా సపోర్ట్ చేయాలి, అలాంటి వాళ్ళందరూ మనకి ఇంకా సపోర్ట్ చేయాలి, మేము అందరం ఇంకా ఎదరికెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. చూసుకున్నట్లయితే ఈ ఉమ్మడి పొత్తులో మొత్తం 3 పార్టీలు కలిసి మొదటగా వచ్చారు. చూసుకుంటే బీజేపీ కూడా ఇప్పుడు ఇటు వచ్చేది. ఈ దెబ్బతో వాళ్ళకి భయం స్టార్ట్ అయినట్టుంది. ఈసారి ఎలా ఉండబోతుంది? 4 తర్వాత, జూన్ 4 కౌంటింగ్ తర్వాత ఏ గవర్నమెంట్ పై అక్కడ చూస్తే మన మోడీ గారిది వస్తుంది కంపల్సరీగా. ఇక్కడ చూస్తే జనసేన, టీడీపీ, బీజేపీలది జెండా ఎగరేస్తారు. ముగ్గురు కలిసి పాలన చాలా బాగుంటుంది. అలాగే ఏపీ, అలాగే మండలం, జిల్లా మొత్తం అంతా బాగుపడుతుందండి. మండలం, జిల్లా, మన ఊరి గ్రామాలు బాగుపడతాయండి. ఊర్లో చూసారా చాలా చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది. జగన్ గారు ప్రభుత్వం చేస్తున్నారా అంటున్నారు, ప్రతిదీ రౌడీ విజయమే చేస్తున్నారండి. ఇక్కడ అమ్మ అంటే వేరే విధంగా భావిస్తున్నారు కానీ పాలన అయితే లేదండి. ఇక్కడ ఆల్రెడీ ప్రతి భూమిని కూడా జగన్ గారు తాకట్టు పెట్టేశారు, అమ్మేశారు ఆల్రెడీ, ఏమీ లేదు. ఇక జనాలు ఇప్పుడు కనుక జగన్ గారు వస్తే జనాలు ఆల్రెడీ తెలుసుకుంటారు, ఇంకా తెలుసుకోవాలి జనాలు. ఏంటంటే మనకు వస్తే కనుక ఈ పాలన మళ్ళీ మనకి ఇంకేమీ ఉండదు, తింటాకు కూడా ఉండదండి. చాలా భయం వేస్తుంది, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, మనకి ఇంకా తింటాకు ఉండదు అని తెలుసుకున్నారు. కంపల్సరీగా ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ కంపల్సరీగా వస్తుందండి, అది మాత్రం పక్క. ఈసారి డెఫినెట్గా 1,00,000 మెజార్టీ అని గర్వంగా మేము చెప్తున్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నా కోసం ప్రచారం చేయండి అని అడగటం లేదు. ఎవరికాలు స్వచ్ఛందంగా ఆ మెగా ఫ్యామిలీ చేసిన సేవలు కానివ్వండి, వాళ్ళు ఉన్న హెల్పింగ్ నేచర్ కానివ్వండి, వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి ఈరోజు ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. డెఫినెట్గా 1,00,000 మెజార్టీ వస్తుందని మేము గర్వంగా చెప్పుకుంటున్నామండి. గత 5 సంవత్సరాల నుంచి అండి పడి ఉన్నారు. ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు ఈరోజు మొత్తం కూడా నువ్వు ఇంటికి దయచేయమని చెప్పానని అందరూ కూడా ఈసారి ఉమ్మడి అభ్యర్థులకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి డెఫినెట్గా మా పవన్ కళ్యాణ్ గారు విజయకేతనం ఎగరేస్తారు. అలాగే ఉమ్మడి పార్టీ జయకేతనం ఎగరేస్తారని మా నమ్మకం.
రెండోది వీళ్ళేమో డబ్బు తిరగడం మాటలే చెప్తున్నారు ఇప్పుడు వరకు. సో ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే రైతులు కూడా ఇంకా ఎటువైపు ఉన్నారో మీకు తెలుసు. దాని గురించి కొంత వివరం ఎలా ఉంది? రైతులకండి ఇంతవరకు కూడా ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా సొంత డబ్బులు అనేది ఇంతవరకు పంచిపెట్టడం ఎక్కడా జరగలేదు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అది సృష్టించారు. ఎందుకంటే ఆయన కష్టార్జితం ఎండలో వానలో తడిచి సంపాదించిన తన కష్టార్జితాన్ని ప్రజలకు ఏదో చేయాలనే తపంతో ఈ రోజున ఆయన సొంత డబ్బులు రైతులకు కానివ్వండి, తర్వాత అక్కడ వైజాగ్లో షిప్పింగ్ యార్డ్లో కానివ్వండి, ఎక్కడ ఎవరికి నష్టం జరిగినా సరే నేనున్నానంటూ ముందుకు వచ్చిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారండి. సో ఎక్కడ చూసుకున్నా సభలు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తూనే ఉంటున్నారు. సో వీళ్ళు కలవడం వల్ల వీళ్ళకి ఏదైతే ఉందో చెప్పపెట్టుగా ఉంది. బీజేపీ కూడా ఇటు రావడం జరిగింది అనుభవంగా. రెండో చూసుకుంటే షర్మిల కాంగ్రెస్ లో వ్యతిరేకించడం జరుగుతుంది. ఒక అవినాష్ రెడ్డి గారి కేసు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈసారి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఓటర్ శాతం ఓటర్ శాతం కంపల్సరిగా ఇటు ఉమ్మడి దానికే ఉంటుందండి అవకాశం. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు ఒక ఆడపిల్ల అయ్యుండి కూడా అక్కడ ఈవిడ గారు షర్మిల గారు విన్ అవుతారని అయితే మేము ఫస్ట్ నుంచి అనుకోవట్లేదు. ఎందుకంటే రౌడీజం రాజకీయం అండి ఇది. ఎందుకంటే అక్కడ ఉన్నది అవినాష్ రెడ్డి, మామూలు వ్యక్తి కాదు, ఫ్యాక్షనిజం ఎక్కువ అక్కడ. కాబట్టి ఆ ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని ఏమి ముందుకు వెళ్ళనిస్తారని డొంకతిరి రాజకీయాలు చేస్తారని మాకు ముందే తెలుసండి. అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం, అదే జరుగుద్ది కూడా. తప్పనిసరిగా ఈసారి మా జనసేన పార్టీ, తర్వాత తెలుగుదేశం కానీ బీజేపీ కానీ అధికారం చేజిక్కించుకోబోతుంది. దానికోసం కూడా అందరూ 1000 కళ్ళతో చూస్తున్నామండి. యువత కానివ్వండి, రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే ఈ ల్యాండ్ తీసుకొచ్చి ఏనుగే దుమ్ము పోసుకుంటారు అన్నట్టు జగన్ గారు చక్కగా మంచి అవకాశాన్ని ఇచ్చారు ప్రజలకి. ఎందుకంటే అది ముందే చెప్పబట్టి జనాలు మేల్కొన్నారు. అదే తర్వాత అయినట్లయితే మామూలుగా మనకి బ్రహ్మ రాస్తాడండి రాత, అదేదో జగన్ గారు రాసే విధంగా మా జీవితాలు అయిపోయాయి. ఆయన అందుకే ఏనుగే దుమ్ము పోసుకున్నట్టు ఆయన ముందుగా తెలియజేయడంలో ఎవరి కాళ్ళే ముందుకు అలర్ట్ అయిపోయారు. ఈ ఓటు ద్వారా వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారని మేము నమ్ముతున్నాం. కొన్ని రోజుల సమయం పట్టే ఉంది. చూసుకున్నట్లయితే ఈసారి పిఠాపురం వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? ఒక పక్క వంగా గీత గారు ఉన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఎదుర్కొంటున్నారు. రెండో చూసుకుంటే జబర్దస్త్ సంబంధించిన యాక్చువల్గా స్వచ్ఛందంగా వెళ్ళి ప్రమోషన్ చేయడం జరుగుతుంది. అనూహ్యంగా యాంకర్ శ్యామల గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలని ఎలా చూడాలి? ఈ పరిణామాలన్నీ ఏమీ లేదండి. పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది తథ్యం. అది రాసి పెట్టుకోండి. ఎవరైనా సరే 1,00,000 మెజారిటీ ఇస్తామని అక్కడ ప్రజలే చెప్తున్నారు. చిన్న పిల్లలతో సహా జెండాలు పట్టుకుని మన వంగా గీత గారికి ఎలా సమాధానం చెప్పారో మనం చూసిందే. ఇక పైగా శ్యామల గారు అంటారా, ఆమె గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఏదో పాపులర్ అవ్వడానికి వచ్చి అలా మాట్లాడింది తప్ప ఆమె మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక జబర్దస్త్ అందరూ వచ్చి అక్కడ మన కుటుంబ సభ్యుల్లాగా మన ఇంట్లో వాళ్ళే పోటీ చేస్తున్నట్టు పిఠాపురంలో అందరూ స్వచ్ఛందంగా వెళ్ళి ఎవరికి వాళ్ళుగా వెళ్ళి ప్రచారం చేసుకుని మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందామనే ఉద్దేశంతో ఉన్నారు. మేడం సాయిధరం తేజ్ గారి పైన దాడి జరిగింది, కాకపోతే ఆయన తప్పించుకుని కార్యకర్తలు తగలడం జరిగింది. సో రెండో చూసుకుంటే పృథ్వీరాజ్ గారు కూడా ఎవరైతే యాంకర్ ఉన్నారో ఆయన కూడా ఖండించడం జరిగింది. సో ఈ చర్యలని ఎలా చూడాలి? చూసేదేముందండి, సాయిధర్మ తేజ్ గాయపరచాలని చూశారు. పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కాకపోతే ఏంటంటే మధ్యలో ఉన్న వ్యక్తికి దెబ్బ తగలడం బాధాకరమైన విషయమే. తను తొందరగా కోలుకుంటాడు, ఆ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేసేది అందరూ వైసీపీ వాళ్ళే అని అందరికీ తెలుసు. వాళ్ళ వ్యక్తిగతంగా ఏదో ఒక రకంగా దాడి చేసి కొంచెం ఏదో స్లో చేద్దామనే తప్ప ఎక్కడ ఏది ఆగదండి. పవన్ కళ్యాణ్ గారు గెలవడం అనేది తథ్యం. అసెంబ్లీకి పంపించడం అనేది మాత్రం తథ్యం. అక్కడ జనాలందరూ ఫస్ట్ నుంచి ఎప్పుడైతే సీట్ అనౌన్స్ చేశారో ఆ రోజే అక్కడ వాళ్ళు అందరూ చెప్పేశారు. అలాగే మనం చూస్తాం, అసెంబ్లీకి పంపిస్తారు, ఇది తథ్యం. మనం అందరం కూటమిలో వచ్చేసి బాగా సపోర్ట్ చేస్తున్నాం. మేము అందరం క్యాంపెయినింగ్కి వెళ్తున్నామండి. ఈరోజు ప్రజల అనూహ్య స్పందన కూడా చూస్తున్నాం మేము రోజు మా కళ్ళతో. మన కూటమి అనేది విజయం సాధిస్తుంది కంపల్సరీగా. మన రాష్ట్రం బాగు కోసం అందరం ఓటేస్తాం, గెలిపించుకుంటాం కూటమిని, అంతే. జూన్ 4 తర్వాత ఎలా ఉండబోతుంది మేడం? కౌంటింగ్ తర్వాత ఏ ప్రభుత్వం? జూన్ 4 తర్వాత మనం అందరం చూస్తామండి. కూటమే గెలుస్తుంది. మనం కూటమి గెలుస్తుంది తప్పనిసరిగా. మోదీ గారు గెలుస్తారు మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే ఇంకా చూస్తామండి, అంతా ఇప్పుడు మనం చెప్పలేం కదా. కాకపోతే ఏంటంటే అందరూ రాసి పెట్టేసుకున్నారు. అందరం మనసులో ఉన్న మాట ఏంటంటే జగన్ పోవాలి,
అదే మాట మీద సంకల్పంతో ఉన్నారు. అలాగే చేస్తారు. జనాలందరూ బుద్ధి చెప్తారు. ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తారు ఆయన్ని కంపల్సరీ. చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు ఒక వారం వ్యవధి ఉంది. ఈసారి ఎలా ఉండబోతుంది? రెండోది చూసుకుంటే ఈ సభ యొక్క విశిష్టత ఏంటి? రెండోది పిఠాపురంలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో అయితే కూటమిదే విజయం అండి, ఇదైతే పక్కా. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన సభల్లో చూసినట్లయితే ఎక్కడ జనాలు కూడా కనిపించట్లేదు. బస్సు దిగి ఆయన కిందకి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే రాళ్లతోటి చెప్పులతోటి అలాగే ఏవో విసిరి ఆయన్ని కొంచెం గాయాల పాలు చేస్తూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాలు బట్టి ప్రజల్ని ఎలాగైతే ఆయన హింసించాడో అదేవిధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి కనబడితే అలా హింసించాలనే ఆలోచనలే వస్తాయి. మరి ఇంకా పిఠాపురంలో చూసుకున్నట్లయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి విజయం పక్కా, 1,00,000 మెజారిటీ వస్తుంది. చూసుకుంటే వంగ గీతా గారు ఉన్నారు మేడం. ఈసారి ఆ నియోజకవర్గంలో యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ఈసారి ఎటువైపు వంగ గీతా గారికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది, రాజకీయ భిక్ష పెట్టింది మెగా ఫ్యామిలీ అండి. అక్కడైతే కాపు ఓటింగ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి కాపులందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గెలిపించుకోలేకపోతే కాపు జాతి సర్వనాశనం అయిపోతుందండి ఈసారి జగన్మోహన్ రెడ్డి చేతిలో. కాబట్టి కాపులందరి ఓట్లు ఈసారి పవన్ కళ్యాణ్ గారికే పడతాయి. అలాగే బడుగు బలహీన వర్గాల SC ST ముస్లిం మైనారిటీల ఓట్లు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారికే పడతాయి. చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నిజాలు ఎంతవరకు ఉన్నాయి? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు దాని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి ఏమంటారు? దీని గురించి అయితే ఇది చాలా మంచి పరిణామం మాకైతే అని అనుకుంటామండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది బిగ్గెస్ట్ మైనస్. ఎందుకంటే ఇప్పుడు మనం రూపాయి పోగు చేసుకుని మనం ఒక ల్యాండ్ సంపాదించుకున్నప్పుడు మనం దాని ఒరిజినల్ కాగితాలు మన దగ్గర పెట్టుకుని ఇది ఉంది అని గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోయే పరిస్థితి మాకు ఉంటుంది. కానీ ఆ ల్యాండ్ పేపర్స్ తీసుకెళ్ళి ఆయన సిస్టంలో పెట్టుకుంటే మా భూమి మా పిల్ల పెళ్లికో ఫంక్షన్కో దేనికో అమ్ముకోవాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా ఆస్తి పత్రాలకు తీసుకోవాలా? మా పిల్లల చదువుల కోసం మేము చిన్న లోన్ తీసుకోవాలనుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకోవాలా? ఇదైతే ఆయనకి బిగ్గెస్ట్ మైనస్ అండి. జనాల్లో కూడా ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళింది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈసారి మా ఆస్తులను కూడా బతకనివ్వడు. సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు, భవానీ ఐలాండ్ని తాకట్టు పెట్టాడు. మళ్ళీ వస్తే ఖచ్చితంగా మా ఆస్తి పత్రాలను కూడా తాకట్టు పెడతాడని ప్రజలైతే 100% క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఓటు కూడా పడదండి. మరో విషయం చూసుకుంటే ఒక్కొక్క జబర్దస్త్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాదీ గారు కావండి, శంకర్ గారు కానివ్వండి, వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది పిఠాపురంలో. అయితే శ్యామల గారు, యాంకర్ శ్యామల గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఈ శ్యామల ఎవరైతే ఉందో ఈవిడైతే ఏవో మాట్లాడుతుంది. కానీ వాళ్ళకి పాపం ఏ యాక్టర్స్ దొరక్క పిలిచినా ఎవరు రాక ఏదో పావులా శ్యామలని తీసుకొచ్చుకున్నారు పాపం, ఏదో ప్యాకేజ్ ఇచ్చుకొని. కానీ ఆవిడ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా విమర్శించింది. ఆవిడకి కళ్ళు ఉంటే ఆవిడ ఒకసారి పిఠాపురం వెళ్ళింది కదా, ఇప్పుడు ఎక్కడైనా చూసినట్లయితే రోడ్లు బాగున్నాయా, ప్రజలు బాగున్నారా అని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలతో ఒకసారి మాట్లాడించమనండి. లైవ్లో పావులా శ్యామలకి సవాల్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఒక పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ గారి కోసం స్వచ్ఛందంగా సినిమా యాక్టర్సే కానీ సినిమాలో ఉన్న హీరోలే కానీ ఇతర యాక్టర్లు కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సినిమాల మీద, సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టి సినిమాల టికెట్ల రేట్లు తగ్గించడం పెంచడం చేస్తున్నారు. ఇంకసారి పవన్ కళ్యాణ్ గారు గెలవకపోతే సినిమా ఇండస్ట్రీ కూడా నాశనం అవుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని మేము మా ఇండస్ట్రీని బతికించుకుంటాం అనే ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చి ఇలాంటి నిజాయితీపరుడైన నాయకుడే మన దేశానికి కావాలని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి. ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డిని చూస్తే సొంత ఇంట్లో వాళ్ళు కూడా చీ కొడుతున్నారు. కానీ ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈరోజు నిన్న వచ్చి మాట్లాడడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా వీళ్ళిద్దరూ కలిస్తే ఇక ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఊహించుకోండి. పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి భారీ విజయం దొరుకుతుంది. ఇలాంటివి జరుగుతాయని మాకు ముందే తెలుసండి. ఎందుకంటే ఈ వైసీపీ అనేది మొదటి నుంచి కక్షపూరితమైన రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంది. ఇలా ఒకడు వస్తే ఏదో ఇలా చేసేసి భయపెట్టేస్తే ఇంకొకటి రాకుండా ఉంటారని అనుకుంటున్నారేమో. పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణాలు ఇచ్చే జన సైనికులు, కుటుంబ సభ్యులు ప్రాణాలు ఇవ్వకుండా ఉంటారో చెప్పండి? ఆయన కోసం ఎంత దూరమైనా వస్తారు, ఎంత బాధైనా భరిస్తారు. ఖచ్చితంగా గెలిపించుకోవడంలో వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేస్తారండి. జూన్ 4 తర్వాత ఇక అయితే మేము మోగించబోయేది విజయ బేరేనండి. రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ గారికి జేజేలు కొడుతూ రాష్ట్రం అంతా కూడా చాలా సంతోషంగా పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటారు.